తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో భాగంగా ముందుగా పార్టీ ప్రముఖులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తదుపరి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ, పార్టీ ప్రధాన నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ మరియు వేనాటి సతీష్ రెడ్డిలు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఉద్భవించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలే పార్టీని కాపాడారని, అలాంటి కార్యకర్తలకు పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గౌరవం ఉంటుందని అన్నారు. అనంతరం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఈ వేడుకల్లో పార్టీ అబ్జర్వర్ జెడ్ శివప్రసాద్ తో పాటు 6 మండలాల అధ్యక్షులు, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మ గౌరవం నింగికెగిరిన రోజుది, అన్నగారి పిలుపుతో చరిత్రే సృష్టించిన రోజుది. 44 ఏళ్లుగా ప్రజల గుండెల్లో కొలువున్న పసుపు జెండా పండుగరో. ఎగరాలి ఎగరాలి పసుపు జెండా ఎగరాలి, 44 వసంతాల చైత్రయాత్ర చూడాలి. తెలుగుదేశం పార్టీ అనగా బడుగు బలహీనుల ప్రాణం, ఎన్టీఆర్ సృష్టించిన చెరగని తరగని ప్రభంజనం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తొమ్మిది నెలల్లోనే పీఠం కదిపి ఢిల్లీ మెడలు వంచిన సత్తా, 2 రూపాయల కిలో బియ్యంతో పేదోడి ఆకలి తీర్చిన మమత, గుడిసెల్లో దీపాలు వెలిగించి బడుగుల రాతను మార్చింది మన సైకిల్ రథం. ఆ యుగ పురుషుని అడుగు జాడల్లో నడుస్తున్నామిది మన అదృష్టం. నవ్యాంధ్రకు నవశకం దార్శనికుడు మన చంద్రబాబు, అభివృద్ధికి కేరాఫ్గా కష్టకాలంలో ఆపద్బాంధవుడు. సంక్షేమం ఒక కన్నుగా, స్వర్ణాంధ్ర ప్రగతి మరో కన్నుగా, కార్యకర్తల కష్టమే ఊపిరిగా సాగుతోంది పసుపు కెరటం. యువగళమై గర్జించి యువతకు భరోసా ఇచ్చాడు, అలు పెరగని పోరాటంతో ఎర్రటి ఎండలో నడిచాడు. నారా లోకేష్ బాబు తోడుగా పసుపు సైన్యం కదలింది, రేపటి నవ్యాంధ్రకు వెలుగుగా, భవిష్యత్తుకు వారధిగా నిలిచాడు. అందరూ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెళ్ళుంటారు. కార్యకర్తలు బాధగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడుతుంది. తెలుగుదేశం పార్టీ బాగుండాలి అంటే కార్యకర్తలు భిన్నముగా, కార్యకర్తలు ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో లేకుండా కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఏ రోజు అధికారులు కూడా ఓన్లీ కార్యకర్తలే. కాబట్టి మీ అందరికీ ఏమన్నా చిన్న చిన్న లోపాలు కానీ లేదంటే పదవుల పరంగా కానీ ఇంకా ఇబ్బందులు ఏదైనా కూడా మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీలో మీకు ఒకటి ఉదాహరణ ఎక్కువగా నేను చెప్పదలుచుకునేది
అందరూ లేకపోతే అందరూ కష్టపడకపోతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి కృషి లేకపోతే మనం నాటి అధికారంలో వచ్చిండేది కాదు. అందరూ కష్టపడ్డారు, అందరూ కలిసి చేస్తాము. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఏంటంటే కూడా మనం సర్దుకుని ఇది ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉండి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పిన ప్రిన్సిపల్స్ అన్ని కూడా పాటిస్తూ దాన్ని ఇంకా క్రమశిక్షణతో సాగుబడి మనకు నేర్పించిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన పద్ధతులు అన్ని జోడు చేసుకొని ప్రజాసేవలో అంకితమై 2024లో మనం అందరం పడ్డ కృషి అందరికీ తెలుసు. ఎందుకంటే 19 నుంచి 24 దాకా ఒక రాక్షస పాలనలో కనీసం పార్టీ ఆఫీస్ మీటింగ్ కి పిలిస్తే కరుడుగట్టిన తెలుగుదేశం తీవ్రవాదం అంటే కార్యకర్త నాయకులు కూడా వచ్చేదానికి భయపడేది. ఒకటి ఆవిర్భావాల అంశం, ఒకటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, 3 లోకేష్ బాబు గారి పుట్టినరోజు, 4 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఈ 4 రోజులు మన పండుగ దినాలు అంటూ రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. ఎక్కడ ఏ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదుర్కోవడం వాళ్ళ స్థాయిలో అందరూ దాన్ని బలోపేతం చేసి పార్టీ తల్లి రీతిలో నవ్వుతున్న భవిష్యత్ అనే విధంగా రేపు ముఖ్యమంత్రి గారు పల్లె చేయాలనేటట్టు మన జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 సంవత్సరాలైంది. 44 వసంతాలు ఈ రోజు మనం చేసుకుంటున్నాం. ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలకి సహాయపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మవిశ్వాసం కోసం మనందరికీ కూడా తోడుంటూ 1922లో మార్చి 29న పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే ఎంతో పవిత్రంగా చూసుకునే పసుపు రంగుని ఆయన జెండాగా ఎంచుకొని మనకు పార్టీని బలోపేతం చేస్తూ ఆ రోజు పార్టీని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నో బస్సుల్లో, అలాగే ఆయన ఎక్కడైతే పేద ప్రజలు సమస్యలతో ఉన్నారో అక్కడే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ మధ్య తింటూ ఎన్నో కష్టాలు పడి పార్టీని నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నినాదాన్ని కూడు గుడ్డ కూడు అందరికీ పేద ప్రజలకు ఇవ్వాలన్న నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కార్యకర్తల్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు మనందరం ఇంత గర్వంగా పసుపు జెండా వేసుకొని పసుపు కండు వేసుకొని ముందుకెళ్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని కార్యకర్తల్ని అండగా ఉంటూ ఈ రోజు పార్టీని బలోపేతం చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాగే ఆయన వారసుడిగా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇప్పుడు మనందరం చూస్తున్నాం. పార్టీ ఏర్పడి 2024 ఎలక్షన్స్ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తూ ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో మనకు ఒక ఐటీడీపీ యాప్ ని ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. మేనాటి మున్రెడ్డి గారు, అలాగే మర్లమాల రాఘవరెడ్డి గారు, అలాగే బొమ్మన సుందరయ్య గారు, ఇలాంటి ఎంతో మంది వాళ్ళు స్వర్గస్థులు అయినా కూడా ఈ రోజుకి వాళ్ళు మనం తలుచుకుంటున్నామంటే వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గంలో ఎంత కష్టపడ్డారో మనందరికి కూడా తెలుసు. ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చారు, వేనాటి సతీష్ రెడ్డి గారు, అలాగే బొమ్మన పళని గారు కానీ, అలాగే శ్రీధర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, అలాగే ప్రభాతం గారు,
వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మన నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే గతంలో ఎక్స్ ఎమ్మెల్యేగా చేసిన, అలాగే ఎక్స్ మినిస్టర్ గా చేసిన మన పరసారత్నం గారు పార్టీని నిలబెడుతూ ముందుకెళ్లారు. అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేస్తూ మన కొండేపాటి గంగా ప్రసాద్ గారు 2024 కాదు అంతకు ముందు కూడా ఎంత గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీ కోసం మనందరికీ కూడా తెలుసు. అలాగే ఇన్ఛార్జ్ గా ఉన్న మా నాన్నగారు శ్రీ నల్లం సుబ్రహ్మణ్యం గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ నాయకుల అరాచకాలని మనం చూసాం. బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు లేదా కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేస్తూ ఇన్ఛార్జ్ గా వచ్చి ఆయన నాయకుల్ని, కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చి, అలాగే ఆయనకు సపోర్ట్ చేసిన చాలా మంది నాయకులు కూడా ఈ రోజు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాట్స్. ఐటీడీపీ యాప్ లో యాక్టివ్ ఉండాలి. థ్యాంక్ యూ. హ్యాపీగా